హాయ్ హలో హాయ్ హాయ్ హలో నమస్తే ఆదాబ్ అందరికీ నమస్కారం. నమస్కారం మాస్టర్. లెట్స్ వెల్కమ్ సంజన. వాట్ యు గాట్ ఎలిమినేటెడ్ లైక్ దిస్? గ్రహాలు బ్యాండ్ మారేతో ఖుదా క్యా కరేగా. లేదు సార్, నేను ఎలిమినేట్ అవడానికి అంత బ్యాడ్ గా ఏం చేసా నాకు అస్సలు అర్థం కావట్లేదు సార్. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి గానీ దా కూర్చోరా. ఓకే, సుమన్ శెట్టి గారితో మొదలు పెట్టాం. దేనికైనా స్టాండ్ లేదు. ఆ విషయం నువ్వు నాకు చెప్తున్నావా? స్టాండ్ లేదంటున్నావు, కొంచెం అండర్స్టాండింగ్ ఉందా? లేదు సార్, హ్యాండ్ వాష్ చేసుకుంటాడు. సెల్ఫ్లెస్ అవును సార్. ఓవర్ హిస్ ఫ్యామిలీ. అవును సార్. నెక్స్ట్ ఇప్పుడు కూడా స్టాండ్ లేదు, ఏం మాట్లాడలా. నేను ఎదవలతో డిస్కస్ చేయను. సంజన గారు రియల్లీ మిస్ యూ. ఐ డోంట్ థింక్ సో బర్నీ అన్న. అవునా? బయటికి వెళ్ళిపోవడాల్సి ఓటేసింది నువ్వే కదా. ట్రయాంగిల్ నడుస్తుందా, స్క్వేర్ నడుస్తుందా, క్వాడ్రాటిల్ నడుస్తుందా, అవునా? అసలు ఏమీ అర్థం అవుతుంది సార్. మీరు ఆయన భార్య? అవును, మరి ఈయనేమవుతారు? నా భర్త. సార్ తన్ని అస్సలు నమ్మలేం సార్. ఎలిమినేట్ అవడానికి నా వైపు రీజన్ ఏం చెప్పాడంటే, కొంతమందిని పెద్దగా ట్రీట్ చేస్తుంది, అది కొంతమందిని చిన్నగా ట్రీట్ చేస్తుంది. ఎప్పుడు ట్రీట్ చేశాను నేను నీకు చిన్నగా బిడ్డ? నేనేదో సరదా కన్నాను. నేను సీరియస్ గా తీసుకున్నాను. గట్టి గడుపుతున్నాను చెప్పు. చంపేస్తాను వచ్చేసి. ఎంత ముద్దు చేయలేదు నేను నీకు. ఇంకో పాలిసోడు లంగనకరాలు చేసినవంటే నిన్ను కొట్ట కొడక జీతానికి పంపిస్తా. యాదుంచుకో. తల మీద కూర్చోపెట్టా నీకు. తలనే ఫుట్బాల్ గా వాడేసావు. పోడికుండు కొట్టేసావి నాకు. ఏదో సీరియస్ డిస్కషన్ నడుస్తుంటే ఖాళీ అని చెప్తాడు సార్. ఏమీ అర్థం అవ్వదు సార్. కొట్టించుకుని నవ్వుతావేట్రా ఎర్రి. థ్యాంక్ గాడ్ ఇవాళ వీకెండ్ వచ్చింది సార్. తను డ్రెస్ చేంజ్ చేశాడు సార్. విప్పుకోవడానికి ఒకటి, కట్టుకోవడానికి ఒకటి, రెండేగా ఏడుసినాయి. 4 days నుంచి ఆ ఫియర్లెస్ జాకెట్ వేసుకుని ఇట్లా హ్యాండ్ వేస్తే సార్ పక్కనుండే వాళ్ళు అయిపోతారు సార్. అవునా? అవునండి బాబు, 6 నెలల నుంచి స్నానం చేయకుండా తిరుగుతున్నారు. మీరు త్వరగా స్నానం చేయకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను. వర్స్ట్ థింగ్ 4 days నుంచి ఏం ఒకటే హుడ్డీ వేసుకొని ఇట్లా ఉన్నారో, అదే చేతులతో వంట నడుస్తుంది. అందులో తప్పే ఉంది. అంజనా ఏం మారాలమ్మా చెప్పేసి. సార్ పూర్తిగా మనిషిని మారాలి మనిషే సార్. మారాలి. మారను. ఆ వేలికి ఏమైంది? చిన్న ట్రీట్మెంట్ జరిగింది సార్. అన్ని మ్యాటర్స్ లో కంగారు పడకాయ, గాయం ఓ మధుర జ్ఞాపకం. రెండు మీ ఏలు కూడా కోసేస్తాను, జ్ఞాపకం పంచుకోవచ్చు. నువ్వు కోపపడద్దు. అలవాటు లేక వేలు కోసుకున్నా గానీ తర్వాత నువ్వేలకు వస్తా. ఇద్దరిలో కప్పు ఒక్కరిది అనుకున్నావు, ఇప్పుడు కప్పు నీదే. ఇదిగో సార్ మేకప్. తను లేకపోతే నిజంగా వంట రోడ్లు అయిపోయిన ఫీలింగ్ వచ్చింది. నువ్వు నిజంగా నేర్చున్నావా? ఏం మాట్లాడినవి మిమ్మల్ని చూస్తుంటే ఏడుపు వచ్చేస్తుంది. మా అమ్మకి మాట ఇచ్చా, మళ్ళీ మీకు మాట ఇస్తున్నా. మీకోసం ఆడతా, స్ట్రాంగ్ గా ఉంటా, కప్పు తీసుకుని వస్తా, మీ ఇంటికి వస్తా. ఓవర్ కాన్ఫిడెన్స్? ఓన్లీ కాన్ఫిడెన్స్. సంజన 1 minute. 1 second. సంజన రజీనా ఆగండి. మళ్ళీ హౌస్ లోకి వచ్చే అటువంటి ఒక అవకాశాన్ని బిగ్ బాస్ ఇస్ గోయింగ్ టు గివ్ యూ. నిజమా? నిజమా తమ్ముడు? కానీ అది మీ చేతుల్లో ఉంది, తన చేతుల్లో లేదు. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు గురూజీ? తను గెలుచుకున్న క్యాప్టెన్సీని వదిలిపెడితే 25% బ్యాటరీ పెరుగుతుంది. ఒక్కసారి ఆలోచించు రాజు. ఆనందంగా ఇచ్చేస్తాను బాబాయ్. ఆయన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప మనిషి. డన్ సార్. ఐఎమ్ సారీ గైస్. సాక్రిఫైస్ అంటే త్యాగం. తనుజా నువ్వు చేయాల్సిన సాక్రిఫైస్, యూ షుడ్ గివ్ అప్ కాఫీ. మీరు ఈ మాట అంటారు నాకు తెలుసు. ఓకే సార్. ఓకే టేకెన్. గివ్ అప్ ఎంటైర్ క్లోత్స్. ఒక్క డ్రెస్సే ఉంచుకుని మిగతా అన్ని గివ్ అప్ చేయాలి. అంటే నీ డ్రెస్ ఇస్తావా? నా డ్రెస్సా? ఈ త్యాగం చేయడానికి నువ్వు సిద్ధమా? నో సార్, నేను ఇవ్వా. నో? చాలా క్లియర్ గా చెప్తాను, నేను ఇవ్వా. రీతు, నీకు ఉన్నటువంటి హెయిర్
వెళ్ళు. వెళ్ళు. సార్ ఇప్పుడు నేను హెయిర్ ఇస్తే తను లోపలికి వస్తారా సార్ పక్కా? యా. ఓకే. త్యాగశీలివమ్మా మహిళ అనురాగశీలివమ్మా. పదండి పదండి. నా మాటలు నమ్ము, నువ్వు నిజంగా ఇంత ముందు కన్నా బాగున్నావు. స్మోకింగ్ సాక్రిఫైస్ చేస్తే 25% బ్యాటరీ పెరుగుతుంది సంజన గారి కోసం. నాకు ఏం చేయాలో తెలియట్లేదు. సార్ నేను చేయలేను సార్, నువ్వు చేయలేవు. చేయలేను సార్. సారీ సార్, మీకోసం ఏం చేయమన్నా చేస్తాను. నా చెయ్యి నరుక్కోమని నరుక్కుంటాను, కానీ ఈ విషయంలో నన్ను బలవంత పెట్టకండి. $1 బాక్స్ స్టోర్ రూమ్ లో పెట్టి నాకు పంపించేస్తే 25% పెరుగుతుంది. ఇచ్చేయండి సార్. సంజన భరణికి అది ఎంత ముఖ్యమో నీకు తెలుసు. తెలుసు, నాకు తెలుసు. స్టేజ్ మీద అది లేకుండా వెళ్తా ఉంటే వెళ్ళను అని చెప్పి స్టేజ్ బయటకు వెళ్ళిపోయాడు. బట్ ఎవ్వడు తగ్గటంలా, ఎవడు కూడా యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు ప్రైజ్ మ్యాన్ కొట్టేద్దామని. వీళ్ళు కొంచెం ఓవర్గా సర్దుకుపోయినట్టున్నారు కదా. అవును సార్. ఎస్ సార్. ఏం చేసావమ్మా సంచాలక? కరెక్ట్ గానే చేశాను సార్. ఏం చేసావు నాయన? ఏం చేసావు నువ్వు? బానే చేశాను కదా మాస్టర్. ఏం బాగా చేసావు? ఫస్ట్ పెట్టింది సంజనాయే, బట్ ప్రెస్ చేసింది ప్రియా అని వచ్చింది సార్, అందుకని చెప్పి నేను మార్చుకున్నా. మరి అదే తప్పు చెప్పావు. తొందర ఎందుకు, తిత్తరెందుకు? బేసిక్ గా నాకు కొంచెం తొందర, అన్నిటికీ 10 seconds ముందర. దాంతో నా బతుకంతా చిందర వందర. అమ్మో సార్ లోపల ఒకటి చెప్పావు, బయట ఒకటి చెప్తున్నావు. అడిగేటప్పుడు కన్ఫ్యూజ్ అయిపోయినా సార్ యాక్చువల్లీ. చూసారా సార్ డబుల్ యాక్షన్. గుర్తుపెట్టుకో, ఏం జరిగిందో అదే చెప్పు, ఎందుకంటే లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి మిగతా హౌస్ మేట్స్ తో. వీటిని నమ్మకండి యువర్ ఆనర్, వీడు సామాన్యుడు కాదు, మహానటుడు. యా. ఎందుకంత ట్రిప్ అయ్యావు రాము మీద? అంత ఆవేశం ఏమిట్రా నీకు? ఆవేశం కాకపోతే ఏమిటండి? తప్ప అయిందేనమ్మా, కానీ అంత కోపడాల్సిన అవసరం ఉందా? నన్ను అనవసరంగా రెచ్చగొడుతున్నారు సార్. లత్కోర్ హరీష్. నేను హరీష్ ని లత్కోర్ అని పిలవడం తప్ప? నేను చెప్పను అంకుల్, చాలా సిగ్గు. అతను అనేది ఎట్లా రాంగ్ అవుతుంది? ఐ డోంట్ గెట్ యు, కెన్ యు గివ్ మీ ఎన్ ఎగ్జాంపుల్? అతను అనేది రెగ్యులర్ గా వాడతాం. అతను బాగున్నాడు, అతని షర్ట్ బాగుంది చూడు. అంటే సార్ ఎగ్జాంపుల్. ఒక మనిషి ఉద్దేశించి మాట్లాడింది కాదు. సరే, ఇవాళ నుంచి నేను కూడా లత్కోర్ హరీష్ అని అంట. ఓకే సార్, పైకాయనట్టు లత్కూర్ గడ్లా కనిపించినా కూడా లోపల ఆయన ఇంటెలిజెంట్ సార్, లోపల ఆయన ఇంటెలిజెంట్. ఎప్పుడు పడితే అప్పుడు సంబంధం లేకుండా యువర్ క్రైంగ్. నో వర్డ్స్, క్రైయింగ్ ఇస్ ఓన్లీ కమింగ్. నువ్వు ఒకసారి ఆ వీడియో గుర్తు చేసుకుంటే ఎంత కామ్ గా, ఎంత ఈజీగా వేసిందో ఫ్లోరా. I was enjoying it. Oh, really? ఎంతమంది యూ బిలీవ్ హీస్ విన్నింగ్ ద ఆడియన్స్? చేతులు ఎత్తండి. ఎవరు ఏమీ మాట్లాడేంటండి? యా సార్. చూసావు కదా, ఒక్కరు కూడా ఎత్తలేదు. ఓకే సార్. అందరి ముందు పరుగు పోయిందిగా. రేపు కలుద్దాము సార్. మా టెనెంట్స్ ఫుడ్ మెన్యూ చేయండి సార్. నా 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 నా